హాయ్ అందరికీ. పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళు ఇష్టపడే కజ్జికాయ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి హీట్ అయ్యాక సూజీ ఇందులో వేసి సూజీ రంగు చేంజ్ అవ్వకుండా కలుపుతూ ఉండాలి. గ్యాస్ మనం తక్కువ ఫ్లేమ్లో పెడితే అంత తొందరగా హీట్ అవ్వదు కాబట్టి సూజీ కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు కొబ్బరిని తురుముకొని ఆ కొబ్బరిని కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ కొబ్బరి తేమ మొత్తం పోయేంత వరకు సూజీ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరిలో తేమ మొత్తం బయటకు వచ్చేంత వరకు టైం పడుతుంది కాబట్టి స్టవ్ స్లిమ్లో పెట్టి రెండుని బాగా కలుపుకోవాలి. ఇది కూడా కలర్ చేంజ్ అవ్వకూడదు. ఇది కలర్ చేంజ్ అయితే కజ్జికాయ లోపల స్టఫ్డ్ కూడా మనకి కలర్ చేంజ్ అవుతుంది. సో చిన్న మంట మీద ఇది కలుపుతూనే ఉండాలి కలర్ చేంజ్ అవ్వకుండా. ఇది ఇలా అవుతుండగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో షుగర్ వేసుకోవాలి. మనం కొన్ని ఇలాచీ కూడా వేసుకోవాలి. ఇది ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకి సూజీ కొబ్బరి బాగా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. వేరే ప్లేట్లో తీసి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో కొంచెం గీ వేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొంచెం మన దగ్గర ఏ ఉంటే అవి ఫ్రై చేసుకోవచ్చు. అది ఆప్షనల్, వేయచ్చు వేయకపోయినా బాగుంటుంది ఈ స్వీట్. నా దగ్గర కాజు కిస్మిస్ రెండు కొంచెం ఉంటే రెండు వేసాను. కాజు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కాజు ముందుగా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇందులో కిస్మిస్ కూడా వేసి రెండింటిని బాగా ఫ్రై చేస్తున్నాను. ఈ రెండు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మైదా తీసుకొని మైదాలో మనకి రుచికి తగ్గట్టు సాల్ట్, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. రెండింటిని మొత్తాన్ని బాగా మిక్స్ అయ్యేలా పిండిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసి ఈ పిండిని మొత్తం నూనె పిండి రెండు బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి బయట కజ్జికాయగా ఉన్న బయట ఆ లేయర్ అన్నది మనకి సాఫ్ట్గా క్రంచీగా బాగా వస్తుంది. చూసారా, ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో నీరు వేసి మన చపాతీ ముద్దలా గట్టిగా, మరీ గట్టిగా కాదు మరీ మెత్తగా కాదు, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని సూజీ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ మొత్తం చల్లగా అయిపోయాయి కదా, ఒక దాంట్లో వేసి ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ వేడిగా ఉన్న వాటిలో మనం వేస్తే కరిగిపోతుంది కాబట్టి రెండు బాగా చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి. అప్పుడు షుగర్ కరిగిపోకుండా మనకి ఆ స్వీట్ బాగా వస్తుంది. ఇప్పుడు చపాతీ ముద్దను తీసుకొని కొంచెం చిన్న చిన్న ముద్దల్ని తీసుకోవాలి. చిన్న చిన్నవి మనం ముందే చిన్న చిన్న ముద్దలు తీసుకొని పక్కన పెట్టుకుంటే చపాతీ సైజు మొత్తం ఒకేలా వస్తుంది. ఒక చపాతీ ముద్దను తీసుకొని బాగా అది చిన్న బాల్లా చేసి
పిండిలో ఒత్తుకొని మనం ఇప్పుడు చపాతీని చేసుకుందాం. చపాతీ రెడీ అయింది కదండి. ఇప్పుడు ఇలాంటి షేప్ మన దగ్గర ఏ షేప్ ఉన్నా పర్వాలేదు. కజ్జికాయల కోసం చపాతీని దీనిపైన పెట్టి దీంట్లో ముందుగా మనం స్టఫ్డ్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. నాకైతే ఇది 2 స్పూన్స్ వచ్చాయి. వేసుకున్న తర్వాత సైడ్ కార్నర్స్ మొత్తం వాటర్ అప్లై చేయాలి. అప్పుడే ఇది ఆయిల్లో వేసినా ఊడిపోకుండా ఉంటుంది. లేదు వాటర్ అప్లై చేయకుండా మనం డైరెక్ట్గా జస్ట్ ప్రెస్ చేసి వేసిస్తే ఆయిల్లో వేసాక మొత్తం ఊడిపోయి మనకి షేప్లెస్ అవుతుంది, ప్లస్ ఆయిల్ కూడా ఖరాబ్ అవుతుంది. సో మనం కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకొని ఆ సైడ్ ఎడ్జెస్ మొత్తం తీసేసుకోవాలి. చూడండి కజ్జికాయ షేప్ ఇలా వచ్చింది, బాగా వచ్చింది కదా. ఇలా కజ్జికాయలని అన్నీ తయారు చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా కజ్జికాయలు మొత్తం ఒకేసారి మొత్తం తయారు చేసుకొని పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదండి. చూడండి, నేను ముందే కజ్జికాయలు మొత్తం తయారు చేసుకొని పెట్టుకున్నా. ఆయిల్ మనకి ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం హీట్ అయితే చాలు. ఆ తర్వాత ఈ కజ్జికాయల్లో ఆయిల్లోనికి ఎన్ని వస్తాయో అన్నీ వేసి మంచిగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్గా ఫ్రై చేస్తే అది ఊడిపోతే బయట కూడా క్రంచీగా రాదు. సో మనం స్లోగా చిన్న మంట పైనే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా ఒక్కొక్కటిని తిరగేయాలి. ఇలా చుట్టూ గోల్డ్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా. ఇలా నెమ్మదిగానే కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. గట్టిగా కలపకూడదు, నెమ్మదిగా స్లోగా చేయాలి ప్రాసెస్. చూడండి, మంచి గోల్డెన్ కలర్లో భలే వచ్చాయి కదా. చాలా బాగున్నాయి. నాకు ఒక్కటి కూడా ఊడిపోలేదండి, ఎందుకంటే నేను వాటర్ అప్లై చేశాను. వాటర్ అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఒక్కటి కూడా ఊడిపోదు.
అయిపోయిందండి, ఫ్రై అయింది కదా. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా కజ్జికాయల మొత్తాన్ని రెడీ చేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే, మన టేస్టీ కజ్జికాయలు రెడీ.